శ్రీ స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల గోచార ఫలములు. మొదలు మేషరాశి. దీంట్లో అశ్విని 4 పాదములు, భరణి నక్షత్రం 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈయనకు ఈ మేషరాశి వాళ్లకు ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యత 5, అగౌరవము 7. ఈ రాశి వారికి గురువు ఆబ్ది నుండి 13 మే 25 వరకు వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో శుభుడవట వలన మనస్సుకు సంతోషము, ధనలాభము, కీర్తి, ధర్మకార్యములు, సర్వ విషయములందు శుభ ఫలితములు కలుగును. తరువాత 14 మే నుండి 18 అక్టోబర్ 25 వరకు, మళ్ళా 5/12/25 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో 3వ స్థానంలో ఉంటాడు. అంటే 19/10/25 నుండి 4/12/25 వరకు కూడా. తర్వాత మిథునం నుండి మళ్ళీ కర్కాటంలో 4వ స్థానము. ఇది అశుభ స్థానం వల్ల మనోవిచారము, బంధువులతో విరోధము, ఉద్యోగంలో సమస్యలు, అపకీర్తి మొదలైన విషయాలు, దీంట్లో ధన వ్యయం కూడా కలగవచ్చు. ఇక ఆయన శని 30 మార్చి 25 నుండి తేదీ 17 ఏప్రిల్ 25 వరకు, మరలా 11/10/25 నుండి 10/1/26 వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శని చాలా శుభం ఫలితాలను ఇస్తుండ్రు. ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం, సంతోషము, సంతాన ప్రాప్తి, ప్రయత్న కార్యములందు జయము కలుగును. తేదీ 18 ఏప్రిల్ 25 నుండి 10/10/25 వరకు, మరలా 11/1/26 నుండి వత్సరాంతం వరకు మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఈయన అశుభుడవట వలన అపకీర్తియు, మనస్తాపమును, భోజన సఖ్యం లేకపోవటము, నిత్య కలములు కలిగించును. రాహు తేదీ 30 మార్చి 25 నుండి 16/5/25 వరకు మీనరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడు. ధన నష్టము, నేత్రబాధ, శత్రుభయము, స్థానచలము గోచరిస్తున్నాయి. తేదీ 17/5/25 నుండి వత్సరాంతము వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తుండ్రు. పశువు వల్ల లాభము, భోజన సౌఖ్యము, నూతన వస్త్ర ప్రాప్తి కలుగును. కేతు తేదీ 30 మార్చి 25 నుండి 16/5/25 వరకు కన్యరాశిలో షష్ఠమ స్థానంలో శుభుడవట వలన సాహసము, శత్రునాశనము, గో భూ లాభము కలుగును. తేదీ 17 మే 25 నుండి సంవత్సరాంతం వరకు సింహరాశిలో 5వ స్థానము కేతు అశుభుడవటం వలన సంతానంతో విరోధము, అకాల భోజనము ఇత్యాది సమస్యలు ఉండును.